నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది పెళ్లిగొండ తండ మేడం. ఈ వద్దిపట్లకు సమీపంలో ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచి. ఈ మధు అనే వ్యక్తి, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. ఈ మధు అనే వ్యక్తి ఎలా పరిచయం మీకు? ఫస్ట్ మీరు పెట్టుబడులు పెట్టమని చెప్పేసి ఏం కంపెనీ అని చెప్పారు? ఎలాంటి పెట్టుబడులు పెట్టమన్నారు? మీకు ఎలాంటి ఆశ చూపించారు? నాకు రూ. 10 మెత్తి ఇస్తాం. జిఎన్ఐ గోకుల్నంద ఇన్ఫ్రా ఇండియా కంపెనీ ఉంది జైరాబాద్లో. ఆ కంపెనీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. దాంతోపాటు అమీర్ పటేల్ అనే వ్యక్తి ద్వారా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బిజినెస్ చేస్తున్నాం. ఆయనకు నేను 16 కోట్లు ఇచ్చాను. మనకు దాని ద్వారా మనకు లాభాలు వస్తున్నాయి. లాభాలు వస్తున్న దాంట్లో మనకు ఇంకొక వేరే సైడ్ శుభక్షేత్రం అని చెప్పారు, ఇంకోటి మంగ్లీ సైడ్ అని చెప్పారు. అది చెప్పి లాభాలు వస్తున్నాయి అని చెప్పి రూ. 10 8 ఇస్తామని చెప్పారు. కాబట్టి సరే అని మేము. అంటే ఏ వ్యక్తి చెప్పారు మీతో? మంగ్లీ సైడ్ కూడా ఇందులో మంగ్లీ కూడా ఉన్నారని చెప్పేసి మధు చెప్పిండు. రమావత్ మధు మాట్లాడారు. మధు మాట్లాడిండు. అయితే నేను ఇవన్నీ ఫ్రాడ్ ఉంటాయని చెప్పి నమ్మలేదు. చాలాసార్లు కలిసినప్పుడు కూడా అదే అంటారు, ఇగో ఈయన తీసుకుండు, ఆయన కార్ తీసుకుండు, ఆయన ఇది తీసుకుండు, అది తీసుకొని చెప్పి. అంటే ఇది చైన్ సిస్టమా ఏమన్నా? చైన్ సిస్టమ్ ఇందులో. అంటే ఎలా ఉంటది చైన్ సిస్టమ్ అంటే? ఇప్పుడు చైన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ డబ్బులు కట్టాలి. ఎంత అమౌంట్ కట్టాలి? మీ కింద ఎంతమంది జాయిన్? అంటే ఇప్పుడు జనరల్ గా వస్తున్నాయి కదా చైన్ సిస్టమ్స్, అట్లా ఉందా లేకపోతే ఎలా ఉంది అసలు? అట్లనే మేడం, ఏజెంట్ పెట్టుకున్నారు. ఇప్పుడు మధుకు డైరెక్ట్ ఇవ్వాలని చెప్తే ఆయన ఎక్కడో ఉంటాడు. నేను ఫలానా వ్యక్తికి చెప్తా, ఆ వ్యక్తికి కాన్ఫరెన్స్ పెడతాడు, ఆయన దగ్గర ఆయనకి ఇవ్వండి. నేను పేపర్ కొందరు ఏమో పేపర్ రాయకుండా ఉన్నారు. పేపర్ నేను వచ్చినప్పుడు రాసిస్తా పేపర్, ఆ డబ్బులు అయితే ఆయనకి ఇచ్చానని చెప్పారు. అట్లా చైన్ సిస్టమ్ నడిచింది. ఇందులో అభిషేక్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ లీడర్, ఆయన ఎంటర్ అయ్యిండు, మంగళీని పరిచయం చేయించిండు, అమీర్ పటేల్ని పరిచయం చేయించిండు. మొత్తం బెట్టింగ్లో కొందరు ఆడిరు. నల్గొండ కలెక్టర్, గతంలో పనిచేసిన కలెక్టర్, ఈ వ్యవస్థ కొంచెం ఇది చేయడానికి 30 లక్షలు ఆమెకి ఇచ్చారు. సిఐడి డిఎస్పీ గారికి 50 లక్షలు ఇచ్చారంట. ఇక లోకల్ పోలీస్ వాళ్ళు కూడా మా ఊరు లోకల్ పోలీస్ వాళ్ళు కూడా ఇచ్చారంట. అంటే ఈ కేసు బయటికి రాకుండా ఉండడం కోసమా లేకపోతే? కేసు అంటే మీరు పెట్టుబడులు పెట్టినప్పుడే ఇచ్చారా లేకపోతే ఇప్పుడు మీరు బాధితులంతా బయటికి వస్తున్న తరుణంలో ఇచ్చారా? పెట్టుబడులు పెట్టిన దాని తర్వాత ఎప్పుడైతే కేసు ఫస్ట్ మా ఊరికి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా పెట్టుబడులు పెట్టకండి అని చెప్పారు. దాని తర్వాత కేసు ఎటో పోయేటట్టు ఉందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం మేనేజ్ చేశారు. 3 రోజులు ఇలా ఎస్పీ ఆఫీస్లో పెట్టారు. 3 రోజుల తర్వాత బయటకు తీసిరు. 3 నెలలు టైం ఇచ్చారు. 3 నెలల లోపు అందరు సెటిల్ చేశారని చెప్పారు. సరే ఇస్తాం, అక్కడ ఇస్తాం, ఇక్కడ ఉంది, అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంత అమౌంట్ కట్టిండ్రు దీంట్లో? ఆ డబ్బులు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను 10 లక్షలు మా వైఫ్ బంగారంతో గోల్డ్ 10 లక్షలు బ్యాంకులో పెట్టిను. 2 లక్షలు మేము ఇంట్లో వాడుకున్నాం. 8 లక్షలు ఇచ్చినాం. నా సొంతంగా అప్పుడు లోన్ ఇస్తామని చెప్పారు. పర్సనల్ లోన్ తీసుకున్నా. ఐడిఎఫ్సిలో 3 lakhs తీసుకున్నా, బజాజ్లో 1 lakh తీసుకున్నా, ఇంకోటి క్రెడిట్ కార్డ్ 1 lakh తీసుకున్నా, పర్సనల్ 1 lakh, మొత్తం 5,90,000 ఇచ్చినాం. 1,20,000, 1,10,000 నాకు ఇంట్రెస్ట్ ఇచ్చింది. మిగతా డబ్బులు అడిగితే ఇస్తామని చెప్పి 3 నెలలు అని చెప్పి మమ్మల్ని కాల రాసి చేసి, ముందుకు వస్తే డబ్బులు రారు, ఇయ్యరు, అందరూ ఇది బదనమవుతాం అని చెప్పేసి మొత్తం మేనేజ్ చేసారు ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా మాకు ధైర్యం చాలట్లేదు. ఈ నెల ఇస్తాం, మేము ఎప్పుడు రావాల్సింది ఇస్తామని చెప్పి ఈ నెల కూడా ఇస్తామని చెప్పారు. ఈ నెల 20 తారీఖు ఇస్తున్నారు, 30 తారీఖు ఇస్తున్నారు. సరే ఇస్తాడేమో అని చెప్పి ఆశతోటే మేము ఉన్నాం ఇన్ని రోజులు. కానీ ఇక రాదని పూర్తి అవగాహన మాకు ఇప్పుడు వచ్చింది. సిఐడి ఆఫీస్లో 20 సార్లు తిరిగినాం. ఊరు వాళ్ళు అందరం వచ్చి కేసు పెట్టడం జరిగిందా ఏమైనా? ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వలేదు కదా ఇన్ని రోజుల నుంచి, అప్పుడు మీరు కేసు పెట్టడం జరిగిందా? గుడిపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇక్కడ అడిగితే డిఎస్పీ గారు ఏమంటుండు, మాకు ఆ కంప్లైంట్లో రాలేదు బాబు అంటుండు. సరే సార్, ఇగో నా దగ్గర ఇది ఉంది ప్రామిసరీ నోట్, నేను ఆయనకి ఇచ్చినట్టు రాసినట్టు నేను ప్రామిసరీ నోట్ ఉంది సార్, నేను ఇస్తున్నాను చెప్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతుండు. సరే నాదంటే తక్కువ అమౌంట్ కాబట్టి నేను ఇవ్వగలను. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, ఒక 30 లక్షలు ఉన్నాడు, ఆయన ఇంకో దగ్గర 10 లక్షలు, ఇంకో దగ్గర 10 లక్షలు, వాళ్ళ దగ్గర అడుగుతాడు, ఇస్తాడా ప్రామిసరీ నోట్? అయితే ఇప్పుడు ఈ మొత్తంలో మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు కానీ, పెట్టుబడులు పెట్టడానికి ముందు కానీ, పెట్టుబడులు పెట్టిన తర్వాత కానీ, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ కానీ మిమ్మల్ని కలవడం కానీ, మాట్లాడడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? కలిసారు మేడం. మా ఊరికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిండు, మాట్లాడిండు. మంగళి గారు చిన్న చెల్లెలతో పెళ్లి చేసుకుంటున్నాం, ఎంత మంచిగా ఉండండి, అంత హ్యాపీగా ఉండాలి అని చెప్పారు మమ్మల్ని. ఎవరు చెప్పారు ఆ మాట? శివ చౌహాన్ చెప్పిండు. మంగళి చెప్పారు.
ఈ మధు కూడా చెప్పిండు. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏ విధమైన న్యాయాన్ని మీరు కోరుతున్నారు? మాకు పూర్తి న్యాయం అని అనిపిస్తలేదు మేడం. కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు, మొత్తం మేనేజ్ చేసిరు. మేము ఎవరిని అడగలేక పరిస్థితిలో ఉన్నాం. సావు తప్ప మాకు వేరే లేదు. నేను మొన్న సూసైడ్ చేసుకుందాం అనుకున్నా 2 days బ్యాక్. కానీ నా దగ్గర వ్యక్తికి ఫోన్ చేసి ఇట్లా ఇది కరెక్ట్ వే కాదు, ఇంకో వే ఉంది అని చెప్తే సరే అని చెప్పిన. ఈరోజు నేను మా వాళ్ళతో వద్దనుకున్నా, కానీ ప్రెస్ మీట్ అని సడన్గా నాకు తెలిసి నేను ఇక్కడ లోకల్ ఉంటా కాబట్టి వచ్చిన. కొందరు రాలేదు, రేపని చెప్పారు, కుదరలేదు. అంటే ఆత్మహత్య చేసుకోవటం వల్ల మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇక మాకు వేరే ఛాన్స్ లేదు కదా మేడం. నా ఫోన్ కాల్ చూపిస్తే రోజుకి 200 కాల్స్ బ్యాంక్ నుంచి, ఇంటి ముందర వస్తున్నారు. ఈ కిరాయి ఇంట్లో ఉంటున్నా, పరిస్థితి దారుణంగా ఉంది నాది. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇది ఒకటే చావు తప్ప, చావు చస్తే ఎవరు అడగారు కదా. నా పేరు ఎల్బీ నగర్ సంతోష్ నాయక్ అండి. నేను కూడా ఒక గిరిజన బంజారా బిడ్డను. ఈ గత నెల రోజుల నుంచి నడుస్తున్న ఇవన్నీ చూస్తుంటే దీని మీద కొంచెం అధ్యయనం చేసి నేను కూడా సంపత్ నాయక్ అన్న గారిని కలవడం కానీ, అలాగే ఎవరు మోసపోయారు ఏంటిదని చెప్పేసి అందరు కూడా మాట్లాడిన తర్వాత నేను ఒక క్లారిఫికేషన్ ఏమొచ్చానంటే, ఇక్కడ మంగళి చేసిందా చేయలేదా అనేది ఒక పాయింట్ గురించి మాట్లాడుకుంటే, నిజంగా నువ్వు తప్పు చేయలేదు అని అన్నప్పుడు నువ్వు ఓన్లీ స్టేట్మెంట్లు ఎందుకు పాస్ చేస్తున్నావు? నువ్వు అంత బిజీయా? నీ జీవితం కంటే నీకు నీ ఈవెంట్లు ముఖ్యమా? ఇక్కడ నీ జీవితం, నీ తమ్ముడు జీవితం పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లు ఎందుకు పాస్ చేస్తున్నావు? నువ్వు సభాముఖంగా మీడియా పరంగా ఎందుకు రావట్లేదు? నువ్వు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకు కూర్చోవట్లేదు? సరే, నువ్వు తప్పు చేయలేదు, నీ తప్పు చేశాడని చెప్పి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కదా, మరి నీ తమ్ముడు ఎందుకు బయట రావట్లేదు? నిజంగా నీ తమ్ముడు ఆ రోజు ఏమన్నావు పంజాగుట్ట పిఎస్లా, వీడు డబ్బులేంచే మొహమా అని అన్నావు. అందరి మొహాలు దొంగ మొహాలు అన్ని దొంగలు లేక కనబడవు కదా. సో నువ్వు నిజంగా నీ తమ్ముడు దొంగ కాదు, నా తమ్ముడు ఏం చేయలేదు అన్నప్పుడు నువ్వేం చేయాలా? నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి మేము చూపించే సాక్ష్యాలకు, నువ్వు చూపించే సాక్ష్యాలకు ఉన్న పత్రికా ముఖంగా, ప్రజా మీడియా ముఖంగా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నువ్వు అన్ని చూపిస్తే అప్పుడు నిన్ను ఎవడు క్వశ్చన్ చేయడు కదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు ఎక్కడో కూర్చొని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే ఎవడు ఊకుంటాడు? ఇవన్నీ ఏంటిది? మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే కదా ఇదంతా మీరు చేస్తుంది. అదే నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఇప్పటికైనా సరే బాధితులు అందరు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇంత ప్రెస్ కాన్ఫరెన్స్లో బాధితులు చాలామంది ఉన్నారు. ఆ బాధితుల పక్షాన మేము అందరం నిలబడుతున్నాము, ఖచ్చితంగా పోరాడతాము ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక నిమిషం అండి. అయితే ఇప్పుడు ఇందులో చాలా మంది బాధితులు ఉన్నారు, కొన్ని వేల మంది బాధితులు. ఆ బాధితులు కూడా బయటికి రావడానికి భయపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారంట. వాళ్ళందరికీ కూడా ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? అసలు వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగబోతుంది మీ తరపున? మేడం, ఇది చెప్పాలంటే మీకు ఇది ఒకటి చైన్ సిస్టమ్ మార్కెటింగ్. మీకు అందరికీ తెలిసే ఉంది చైన్ సిస్టమ్ మార్కెటింగ్. నువ్వు ఒకరిని జాయిన్ చెప్పి నీకు ఇంత ఇస్తా, నువ్వు ఇద్దరిని జాయిన్ చెప్పి రైట్ హ్యాండ్ ఇంత లెఫ్ట్ హ్యాండ్ ఇంత వేసుకో అనే కాన్సెప్ట్ మీద ఇదంతా నడిపించినారు. ఎందుకంటే నా ఊర్లో, నా ఇప్పల్పల్లి గ్రామంలో, నాది ఇప్పల్పల్లి మదిమడు గ్రామము, నా గ్రామంలో సేమ్ ఇదే చీటీ వ్యాపారం పేరుతో నెలకు 1000 రూపాయలు కట్టించుకునే వ్యాపారం పేరుతో కొన్ని లక్షల రూపాయలు మోసం చేసి ఎగ్గొట్టి పోయినారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో కూడా నా సొంత అన్న దాదాపు 15 లక్షల రూపాయలు అందరిని నమ్మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయినప్పుడు వాళ్ళు కూడా మోసం చేసి మా అన్న ఈరోజు హాస్పిటల్ పాలైనాడు వాళ్ళ వల్ల. సో ఇలాంటివి చుట్టుపక్కల గ్రామంలో, దేవరకొండ, నల్గొండ గ్రామంలో చాలామంది చేశారు. అందులో ఇది ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఒకరు ఇవ్వాలక్క, నాకు చాలా ఇంపార్టెంటు, నాకు 1 లక్ష రూపాయలు, నేను నిన్ను బతిమలాడుతున్నా, నువ్వు ఇవ్వట్లేదు, నేను నీ మీద ఎదురు తిరిగితే ఏం చేస్తావు? అవి కూడా వస్తాయి రావు అని చెప్పి భయపెడతావు. నువ్వేం చేస్తావు? అది ఈరోజు కాలంలో కూడా 10,000కి 20,000కి మర్డర్లు చేసే మనుషులు ఉన్నారు మార్కెట్లో. గాంజా బ్యాచ్లు ఉన్నాయి, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయి, మాట్లాడితే గొంతు కోసి వెళ్ళిపోయే బ్యాచ్లు ఉన్నాయి. అలాంటి బ్యాచ్లకు 10,000 ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేసే చేయరా? ఇదే భయాన్ని సృష్టించినారు వాళ్ళు సృష్టించినారు. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ ఇంత ఘనంగా భయపడి ఇక్కడ రాకుండా ఉండడానికి గల కారణము చంపేస్తాము. ఎవరిని చంపుతారు? మా డబ్బులు తీసుకొని మమ్మల్ని చంపుతారా? మేమేం పాపం చేసినాం? మీకు డబ్బులు అత్యాశకు గురి అయ్యి మేము ఇచ్చినాము, అత్యాశకు చూపించినారు, మాకు కొంత ఇచ్చినారు డబ్బులు. దాంతోపాటు ఇంకా ఇదేం లేదక్క, ఫస్ట్ 100 ఇచ్చినారు, 100 రిటర్న్ ఇచ్చినారు, 1000 ఇచ్చినారు, 1000 రిటర్న్ ఇచ్చినారు, లక్షల కోట్లు దన్నుకున్నారు. ఈ లక్షల కోట్లని ఎక్కడ పోయినాయి? ఎవరి అకౌంట్లలో పోయినాయి? దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఎందుకంటే మనందరికీ తెలిసి ఇది 150-200 కోట్లు మాత్రమే. ఇది దాదాపు 1500 కోట్ల రూపాయలు. ఎందుకంటే వేలల్లో బాధితులు ఉన్నారు. మీకు నేను చూపిస్తా శాంపుల్గా అంటాక, క్యాజువల్గా ఒక మనిషిని అడిగిన మార్కెట్లో, మార్కెట్లో అడిగితే ఎంత ఇచ్చినావమ్మా అని అడిగిన. మొత్తం 2 కోట్ల
తొంభై లక్షలు కోటి 90 లక్షలు ఏంది కోటి 90 లక్షలు రజని 50 దిన ఇలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారక్క ఇలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు కోటి 90 లక్షలు నేను సంవత్సరం అంతా కష్టపడితేనే 10 లక్షలు సంపాదించుకోలేకపోతున్నా చదువుకున్నవాడిని జాబ్ చేసేటోడిని కోటి 90 లక్షల రూపాయలు ఎంత కష్టం చేసి ఎంత మంది దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళు ఇదంతా చైన్ సిస్టము ఇదంతా ఒక దగ్గర నుంచి తీసుకొచ్చినాయి ఒక్క మనిషిది కాదు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇది ఎంక్వైరీ చేయండి కదా ఇది ఒక్కరి డబ్బు కాదు ఇంట్లో 10 మంది ఉంటే ఇప్పుడు మంగ్లీ చెప్తున్నది ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే మంగ్లీ పేరు చెప్పిర్రు అని చెప్పేసి అంటున్నారు. మంగ్లీ కూడా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీటింగ్ లో ఒకలాగా మాట్లాడారు, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట మారుస్తూ వచ్చారు. దీన్ని బట్టి మీరు ఏం చెప్పగలరు? ఇప్పటికీ మేము మంగ్లీ గారికి ఒకటే సజెషన్ ఇస్తున్నాము. మీరు సజెషన్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఒక బంజారా తమ్ముడు నీ తమ్ముడు అనుకో. నేను ఒకటే మాట చెప్తున్నా మంగ్లీ అక్క, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మన బంజారా జాతి మీద గౌరవం ఉంటే, మన సేవాలాల్ దేవుని మీద గౌరవం ఉంటే, నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టు. ప్రెస్ క్లబ్లో అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ దగ్గర ఉన్న నువ్వు కాదు అని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నావు కదా, అది కాదు అని నువ్వు నిరూపించుకో. నీ జోలికి ఎవడు రాడు. అయితే ఇలాంటివి మార్కెట్లో చాలా చైన్ సిస్టమ్స్ వచ్చాయి. అవన్నీ కూడా జనాలు కొంతవరకు నమ్మి నమ్మక కొంతమంది వాళ్ళ చుట్టాల మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని అందులో మునుగుతున్నారు. సో ఇలాంటి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? నేను ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో కానీ మైక్రో ఫైనాన్స్ దాంట్లో కానీ వెళ్ళకండి. దయచేసి మీరు కష్టపడి సంపాదించిన దాన్ని జాగ్రత్తగా వాడుకోండి, అంతే తప్ప ఎక్కువ ఆశ చూపించిన వాళ్ళకు వడ్డీకి ఎక్కువ వస్తుందని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి మీరు అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద మాఫియా. ఇది ఎంత పెద్ద మాఫియా అంటే మనకు బాంబేలో ఢిల్లీలో ఉండే మాఫియా ఇప్పుడు హైదరాబాద్కి మెల్లగా పాకుతూ విలేజ్లలో కూడా వచ్చేసింది. సో మీరు ఎంత జాగ్రత్తగా ఈ విషయాలలో ఉండాలంటే చాలా జాగ్రత్తగా. దయచేసి ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీకు ప్రజలందరికీ ఒకటి ఏంటంటే, ఈ ఎక్కువ ఆశ చూపించి ఎక్కువ చేసేది ఎప్పుడు కూడా మోసానికే తప్ప మీ జీవితాలు బాగుపరచడానికి మాత్రం అస్సలు కాదు. దయచేసి అందరూ కూడా ఇలాంటి మైక్రో ఫైనాన్స్ వాటి నుంచి దూరంగా ఉండాలి. ఎవడైనా వస్తే చెప్పు తీసుకొని కొట్టండి ఇంటి ముంగట. బరాబర్ చెప్తున్నా, ఎవడు వచ్చినా ఇలాంటివి ఆశ చూపించి ఏం మాట్లాడినా చెప్పు తీసుకొని కొట్టండి వాళ్ళను. ఇదే నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.